అదొక ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో ఎప్పటినుంచో ఇటు ఈ దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధ్యంగా కొలుచుకునేటువంటి బుద్ధుడు ఎవరైతే ఈ సమాజానికి ఈ ప్రపంచానికి శాంతిని బోధించి సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఒక సైద్ధాంతిక విధానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ బుద్ధుడి విగ్రహాన్ని మేము కూడా పెట్టుకుంటామని చెప్తే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా నిర్ణయం తీసుకొని అక్కడ ఆమోదంతో అక్కడ అదే ప్రభుత్వ భూమిలో బుద్ధుడిని విగ్రహాన్ని ఆ రోజు ప్రతిష్ఠించుకోవడం అనేది జరిగింది. ఈ క్రమంలో మరి పెద్ద ఎత్తున భయానికం సృష్టించేటట్టుగా ఒక 500 మంది మరి ఒక 70 నుంచి 100 మందిగా ఉన్నటువంటి దళితుల పైన విచక్షణ రాహిత్యంగా కట్టెలతోటి రాళ్లతోటి ఏమీ లెక్క చేయకుండా కనీసంగా వాళ్ళని మనుషులుగా కూడా పరిగణించకుండా తీవ్రంగా గాయపరిచి కొంతమంది మహిళలు అయితే ఆ వీడియోలలో చూస్తే సొమ్మసిల్లి పడిపోయింది. ఈ విధమైనటువంటి రాక్షసమైనటువంటి ఒక విచక్షణారహితమైనటువంటి ప్రవర్తన ఈ వర్గాల మీద ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇది దానికి కొనసాగింపుగా ఈరోజు జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో మరి ఇన్ని చట్టాలు అటొక వైపున శాంతి భద్రతలను కాపాడడానికి అటు పోలీస్ వ్యవస్థ ఇంత ఉన్నప్పటికీ కూడా మరి ఈ అగ్రకుల దురహంకారం ఏదైతే వాళ్ళ లోపల ఉందో ఏవి కూడా వాళ్ళని భయపెట్టట్లేదు. మనం ఈ సమాజంలో చూస్తున్నాం సంఘటనలు. సూర్యాపేటలో మాలబంటిని చంపేశారు, అప్పుడు ఏ వ్యవస్థలు వాళ్ళని భయపెట్టలేదు. ఇబ్రహీంపట్నంలో నాగమణి అనేటువంటి ఒక కానిస్టేబుల్ను చంపేశారు, అప్పుడు ఏ వ్యవస్థలు వాళ్ళని భయపెట్టలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ వెనుక ఒక బలమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి కారణంగానే ఈరోజు వాళ్ళు ఈ విధంగా విచక్షణ రాహిత్యంగా కూడా వాళ్ళు ముందుకు పోయి వీళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ కులాన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే ఈ బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉందో వీటన్నిటిని కూడా ఈ యొక్క దళిత సమాజం, ఈ యొక్క తెలంగాణ సమాజం వీటన్నిటిని గమనించాలి. గమనించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆ గ్రామంలో బుద్ధుడి విగ్రహాన్ని ఉటావుటిన తొలగించారు, ఏమవసరం వచ్చిందండి అంతగానో? వాళ్ళు నిలబకొల్పుకున్నారు, అది వాళ్ళ మతం. ఈ యొక్క దేశంలో ఎవరు ఎవరిని కొలుచుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగమే మనకి ఇచ్చింది. ఎస్, దాని పక్కకు హనుమాన్ విగ్రహం ఉంది, వాళ్ళు వాళ్ళని కొలుచుకుంటారు, వీళ్ళని పక్కకు పెట్టుకున్నారు. వీళ్ళకు కూడా అదే రకమైనటువంటి హక్కు ఉంది కదా. పోలీసులు, ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎందుకంటే మీకు అంత అత్యుత్సాహం? ఎవరు గైడ్లైన్స్ ఇస్తే మీరు పాటిస్తున్నారు? అంటే చట్టాలు పట్టవు మనకు, చట్టాలు పట్టవు, రూల్స్ పట్టవు. ఎవడు రాజకీయంగా బలంగా ఉంటే వాడిదే చట్టం, వాడిదే రాజ్యం. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఇంతవరకు ఎంతమంది దాడి చేశారో వాళ్ళ మీద ఇంతవరకు ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కేసులే నమోదు చేయలేదు. నిన్న ప్రొద్దున బాధిత మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ని తీసి పక్కకు పెట్టారట. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ నిర్లక్ష్యం, మీ అధికారుల నిర్లక్ష్యం, ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం దాంట్లో ఉన్న నిర్లక్ష్యమే ఈరోజు రేపు భవిష్యత్తులో దళితుల మీద దాడులు జరగడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఇంతకుముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో చట్టాన్ని మీరు బలంగా ప్రయోగించి ఉంటే ఈరోజు ఈ సంఘటనలు పునరావృతం కాకపోయేటి. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే ఎవరైతే ఈ 500 మంది ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ల ఆధారంగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అదేవిధంగా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దాడిలో తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి, వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అందించాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ భూమిలో బుద్ధుడి విగ్రహాన్ని ఏదైతే రెవెన్యూ అధికారులు పోలీసు తొలగించారో వెంటనే వెంటనే అక్కడ మళ్ళీ దాన్ని నెలకొల్పాలి. వాళ్ళ యొక్క గౌరవాన్ని, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కూడా మనం కాపాడాలి. ఈ దేశంలో మీరు ఎవరి విశ్వాసాలు కాపాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం,
మేము కూడా వెంటనే విద్యార్థులుగా అదేవిధంగా న్యాయవాదులుగా కూడా ఆ గ్రామాన్ని త్వరలోనే సందర్శిస్తాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని రూపంలో ఒక నిజ నిర్ధారణ రిపోర్టును కూడా బయటకు తీసుకొస్తాం. మీరు అంతలోపే జాగ్రత్త పడి ఎంబటే ఆ బాధిత అదేదైతే ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చట్ట ప్రకార చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్. మాల సామాజిక వర్గంపై కొద్దిమంది అంటే ఒక 500 మంది ఒకేసారి జెండాలు కర్రలు పట్టుకొని వచ్చి ఏదైతే అక్కడ మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా అనేక మంది మీద మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ సంఘటనను తెలంగాణ విద్యార్థి లోకంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. గత ఎన్నికల్లో వాళ్ళు తెలంగాణలో అధికారం చేజించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిళ్ళు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులంతా కూడా తిప్పికొట్టడంతో వాళ్ళు మళ్ళీ కొన్ని సీట్లను గెలిచినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఆ ఎన్నికల సందర్భంలో కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం గమనించినట్లయితే బీజేపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు మత విద్వేషాలు తీసుకొచ్చేటువంటి మాటలు, కులాల మధ్య కొట్లాటలు తెచ్చేటువంటి మాటలు మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కుల మత విద్వేషాలకు తెలంగాణలో తావు లేదు. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం పరిడవిల్లినటువంటి తెలంగాణ సామాజిక చైతన్యం ఉన్నటువంటి నేల ఇది. ఎన్నో పోరాటాలు జరిగినటువంటి నేల ఇది. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు అర్పించిన నేల ఇది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం కానీ, అనేక మంది మేధావులు కానీ, లేకపోతే కుల సంఘాలు కానీ అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి, మార్క్స్ స్ఫూర్తితోటి, అదేవిధంగా బుద్ధుని స్ఫూర్తితోటి, వాళ్ళ బోధనలతోటి ప్రభావితమై ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి నేల ఇది. బుద్ధుడు ఈ ప్రపంచానికి శాంతి, అహింస, స్వేచ్ఛ, సమానత్వ సూత్రాలను ప్రబోధించిండు. బుద్ధుడు ఏం చెప్పిండు? మన యొక్క దుఃఖాలకు, మన యొక్క బాధలకు అన్నిటికీ కూడా అజ్ఞానం కారణం. మనం జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి, జ్ఞానం కోసం కష్టం చేయాలి, మనం జ్ఞానాన్ని విద్యను చదవాలి, చదువు నేర్చుకోవాలి అని చెప్పేసి బుద్ధుడు ప్రబోధించాడు. బుద్ధుడు ఏం చెప్పిండు? కుల మత వివక్షలు ఉండొద్దు, కుల కొట్లాటలు వద్దు, ఎక్కువ కులం తక్కువ కులం అంటూ ఉండొద్దు, అందరం ఈ భూమి మీద సమానమే, అందరికీ ఈ భూమి మీద హక్కు ఉంది, కుల కొట్లాటలొద్దు, శాంతి అహింస మార్గం ద్వారా మనం మన సమాజాన్ని అభివృద్ధి చెందించుకోవాలని చెప్పేసి బుద్ధుని బోధనలు ఆసియా ఖండం మొత్తం కూడా ప్రభావితమైనవి, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావితమైనవి. అట్లాంటి మహానుభావుని విగ్రహాన్ని అక్కడ కొంతమంది ప్రజలు, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ప్రభుత్వ భూమిలో ఒకవైపు ఆంజనేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే ఒక ఎకరంలో, ఇంకో ఎకరంలో వాళ్ళు బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అందులో మీరు మా పక్కన ఉండడానికి వీల్లేదు, మీరు తక్కువ కులం అని చెప్పేసి ఒక కుల దురహంకారంతో వాళ్ళు వివరించడం అనేది సరైనది కాదు. నేను బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ట్రాప్లో మీరు పడకండి. ఒక ఈటల రాజేందర్ ముజిరాజు, లేకపోతే ఇంకొక ఆదివాసీ బిడ్డ, లేకపోతే ఇంకొక నాయకుడు ఆర్ కృష్ణయ్య కానీ ఇంకెవరైనా పోతే మీరు వాళ్ళు వేలు కదని చెప్పేసి మీరు పోవాల్సినటువంటి అవసరం లేదు. బీసీలు బీజేపీ ట్రాప్లో పడవద్దు. బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క సామాజిక వర్గంలో నాయకత్వాన్ని బెదిరించో, నయాన భయాన బెదిరించో, లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తీర్చో ఇలా వాళ్ళందరూ కూడా బీజేపీలో కలుపుకోవడం జరుగుతూ ఉన్నది. నాయకులు పోయినంత మాత్రం, కొద్దిమంది నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం పోయినంత మాత్రాన మిగతా సామాజిక వర్గాల ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణలో పాగేయడానికి ఇట్లాంటి కుల కొట్లాటలు, మత ఘర్షణలు అనేక సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఖబర్దార్ బీజేపీ నాయకులారా, తెలంగాణలో త్యాగాలు చేసినటువంటి అనేక మంది ఉన్నాం ఇక్కడ. మేము ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మేము త్యాగాలు చేసినాం. మేము అందరం కూడా మీకు చెప్తాను ఏంటంటే కుల కొట్లాటలకు, మత ఘర్షణలకు ఈ తెలంగాణలో తావులేదు. మిమ్మల్ని తరిమి కొడతాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తాం మేము. సోదరులారా, బీసీ సోదరులారా, మాల సోదరులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, మనమంతా ఒక్కటే. మనం కుల కొట్లాటలకు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే దగ్గరుండి ఆ యొక్క బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేలా వాళ్ళు ఏర్పాటు చేయాలి. ఇది రేవంత్ రెడ్డి యొక్క బాధ్యత, ముఖ్యమంత్రి గారి బాధ్యత, డిప్యూటీ సీఎం గారి బాధ్యత ఇది. అక్కడటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు వాళ్ళు కూడా తప్పనిసరిగా అక్కడటువంటి ఏదైతే 70 మంది ప్రజలపై దాడి జరిగిందో వాళ్ళందరినీ కూడా సరైనటువంటి వైద్యం అందించాలి. వాళ్ళకి కొద్దిమందికి బంగారం అక్కడ మిస్ అయిందట, ఆ బంగారం వాళ్ళకి అందించేటట్టు చూడాలి పోలీస్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఆ బుద్ధుని విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసేటువంటి బాధ్యత అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిప్యూటీ సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మరీ మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా కుల కొట్లాటలు లేకపోతే మత ఘర్షణలకు రెచ్చగొడితే మిత్రులారా ఎవరు రెచ్చిపోవద్దు. ఈ తెలంగాణలో బీజేపీ ట్రాప్లో పడద్దు. మనమంతా కూడా శ్రమైక జీవులం, అందరం కూడా కలిసిమెలిసి ఉన్న వాళ్ళం,
ఒక కులం ఇంకో కులంతో కలిసి సహజీవనం చేసిన వాళ్ళం. మన మధ్యలో ఈ కుల కొట్లాడలొద్దు, మనందరం కూడా కలిసి బతకాలని చెప్పేసి, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి, ఇది ఒక ప్రతి ఒక్క మేధావిపై పౌరునిపై ఉన్నదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.